సిటీలో పొల్యూషన్ వల్ల టెంపరేచర్స్ పెరుగుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. వేడి గాలులు పైకి వెళ్లి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయన్నారు. క్యుములోనింబస్ మేఘాల వల్లే నగరంలో వర్షాలు పడుతున్నాయని తెలిపారు. హీట్ వల్ల వచ్చే మేఘాలు అంచనా వేయటం కూడా కష్టమవుతుందన్నారు. వీటి వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందంటున్నారు శ్రీనివాస్. పెరిగిపోయిన ప్రాంతంలో ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి సిటీలో టెంపరేచరు సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిటీలో కాంక్రీట్ నిర్మాణాలు క్లోజ్గా నిర్మాణం అయి ఉండటము, ఒక లక్షలాది వెహికల్స్ తిరుగుతూ ఈ ప్రాంతంలో పొల్యూషన్ జనరేట్ చేయడము, వీటన్నిటి వల్ల సిటీలో వాతావరణం టెంపరేచర్స్ సరౌండింగ్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఇదే సమయంలో మనకి తేమ లభ్యత అన్నది వచ్చినప్పుడు మామూలుగా రూరల్ ప్రాంతంలో వచ్చిన ఈ తేమ వల్ల అక్కడ హీట్ సరిపోక అక్కడ వర్షం పడకపోయినప్పటికీ సిటీలో అదే సమయంలో మనకి వేడిమి ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడి నుంచి వేడిగాళ్ళు కిందకి పోవడం వల్ల ఈ సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న మాయిశ్చర్ కూడా సిటీ ప్రాంతంలో కేంద్రీకృతం అయిపోయి ఈ వైపుకి అట్రాక్షన్ లాగా వచ్చేసేసి ఇక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సడన్ గా ఈ ప్రాంతంలో వర్షాలు పడటం అనేది జరుగుతుంది. నిన్న కూడా చూసినట్టయితే మనకి నిన్న యాక్చువల్ గా మనం పశ్చిమ దిక్కులో ఉన్న మనకి నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ వికారాబాదు, సంగారెడ్డి, ఈ సిద్దిపేట ఈ ప్రాంతంలో మనం భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేశాము. సిటీలో మనకి మోడరేట్ రెయిన్ అప్ టు 5 to 7 సెంటీమీటర్స్ పడాల్సి ఉండే. కానీ నిన్న సిటీలో మనకి ఉదయం పూట మనకి క్లౌడ్ క్లియరెన్స్ అయిపోయి మనకి మధ్యాహ్నానికి వరకు ఎండగాసి ఇంచుమించు 32-33 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగేటప్పటికి ఇక్కడ వేడిగాళ్ళు కింద నుంచి పైకి పోవడం అనేది స్టార్ట్ అయ్యి మనకి సరౌండింగ్ జిల్లాల్లో క్లౌడ్ ఫార్మేషన్ కి ఆ మాయిశ్చర్ సఫిషియంట్ కాకపోయినా ఇక్కడున్న వేడిగాళ్ళ వల్ల ఆ మాయిశ్చర్ అంతా కూడా సిటీ మీద కేంద్రీకృతం అయిపోయి ఇక్కడ మనకి క్యుములోనింబస్ మేఘాల వల్లే నిన్న మెయిన్ గా మనం చూసాము. మనకి ఏదైనా సిస్టమ్ ఉన్నప్పుడు ఇండికేషన్ ఏంటంటే మనకి విస్తృతంగా సిటీ వ్యాప్తంగా ఒకేసారి మొత్తంగా మేఘావృతం అవుతుంది. నిన్న కూడా మనం చూసింది ఏంటంటే ముందు ఈస్ట్ సైడ్ లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటము, ఆ తర్వాత పశ్చిమ దిక్కులో ఏర్పడటము, ఇవన్నీ కలిసిపోయి ఓవరాల్ గా సిటీ మొత్తం మీద కమ్ముకుని సిటీ వ్యాప్తంగా భారీ వర్షము, కొన్ని చోట్ల అతి భారీ వర్షం కూడా పట్టడం చూసాం. ఏదైనా సినాప్టిక్ సిచ్యుయేషన్, ఫేవరబుల్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు దాని యొక్క తీవ్రతను బట్టి అది సముద్ర మట్టం నుంచి అంత ఎత్తు ఉంది, అది ఏ వైపుకు వాలి ఉంది, దీనివల్ల మాయిశ్చర్ అక్యుములేషన్ ఏ జిల్లాల మీద అవుతుంది, ఇటువంటి అంచనాలు మనం ముందుగా వేయగలుగుతాం.